హలో గైస్, వెల్కమ్ టు టుడే బ్లాగ్. ఈ రోజు మనకి నార్మల్గా బేసిక్గా చాలా మందికి జనాలకి సర్జరీస్ అయితే జరుగుతుంటుంది హాస్పిటల్లో. అయితే ఆ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళకి మత్తుమంది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ మత్తుమంది అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నది ఈ వీడియోలో సింపుల్గా ఒక నాలెడ్జ్ కోసం నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకంటూ ఒక అవగాహన అయితే వస్తుంది. అదేంటంటే సో బేసిక్గా తెలియని వాళ్ళు అయితే పెద్ద ఆపరేషన్ జరిగింది, ఈ ఆపరేషన్కి మత్తుమంది ఇచ్చారు, మత్తుమంది ఇచ్చిన తర్వాత నేను ఇలా పడుకుని పోయాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, తర్వాత మత్తు వదిలింది అని బేసిక్గా జనాలు అయితే ఈ విధంగా మాట్లాడుకుంటుంటారు. అయితే సర్జరీస్కి ఎన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఎనస్థీసియా ఉంటుందో, డాక్టర్స్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనస్థీసియా ఇవ్వడానికి ఇస్తారో ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ ఎనస్థీసియా. లోకల్ ఎనస్థీసియా అంటే ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు ఏదైనా ఒక ఇంజురీ అయింది, చిన్న అవుట్ సైడ్ ఏదైతే ఎక్స్టర్నల్ సర్జరీ ఏమైనా ఉంటే ఓన్లీ దీనికోసమని నాకు పూర్తిగా ఒళ్ళు మొత్తం మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఈ ప్లేస్కి ఇస్తే మాత్రం సరిపోతుంది. అండ్ అదే విధంగా ఏదైనా నాకు ఒక పన్ను పాడైపోయింది అనుకోండి, ఆ పన్ను అయితే తీసేయాలి. అలాంటప్పుడు నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అప్పుడు కూడా నాకు పూర్తిగా మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఎక్కడైతే వాళ్ళు ప్రొసీజర్ చేస్తారో ఆ ప్లేస్కి మాత్రమే వాళ్ళు చేసేటప్పుడు పెయిన్ రాకుండా ఉంటే సరిపోతుంది. సో అటువంటి టైంలో ఎల్ఏ అంటే లోకల్ ఎనస్థీసియా ఇస్తే సరిపోతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ప్రొసీజర్ ఏదైతే ఆ ప్రొసీజర్కి సంబంధించి సో డాక్టర్స్ ఆ లోకల్ ఎనస్థీసియా ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని డాక్టర్స్ అయితే ఎనస్థీసియా ఇస్తారు. మేజర్ సర్జరీ అంటే పెద్ద ఆపరేషన్ అని అంటారు కదా, లైక్ స్టమక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, లెగ్ సర్జరీ, స్పైన్ సర్జరీ, ఇలాంటివి తర్వాత స్టెప్. కొంచెం మేజర్ సర్జరీ అయితే కట్ చేస్తారు కాబట్టి కొంచెం ఒక మేజర్ ఎనస్థీసియా ఇవ్వాలి. దానికి జిఏ అంటే జనరల్ ఎనస్థీసియా అని అంటారు. అండ్ తర్వాత ఇంకో ఎనస్థీసియా కూడా ఉంటుంది. అదేంటంటే ఈ జనరల్ ఎనస్థీసియా లానే స్పైనల్ ఎనస్థీసియా అంటే ఎస్ఏ అని అంటారు. ఇది బేసిక్గా టైప్స్ ఆఫ్ సర్జరీ బట్టి డాక్టర్స్ అయితే జిఏ ఇవ్వాలా లేదంటే ఎస్ఏ ఇవ్వాలా అని డిసైడ్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మనకి సర్జరీ చేస్తున్నారో ఆ మెయిన్ సర్జన్ అయితే ఎనస్థీసియా ఉండరు, వాళ్ళైతే ఎవరు. దీనికంటూ సపరేట్ గా ఎనస్థీసియా డాక్టర్ అయితే ఉంటారు. వాళ్ళైతే బిఫోర్ సర్జరీ మన పాస్ట్ హిస్టరీ, తర్వాత పేషెంట్ కి ఆ పర్టికులర్ పేషెంట్ కి ఎంత మత్తు ఇవ్వాలి, ఎంత మత్తు ఇస్తే సరిపోతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే పాస్ట్ హిస్టరీ ఏంటి, ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ లిస్ట్ అనమాట. ఇవన్నీ అయిన తర్వాత దానికే పిఏసి అంటే ప్రీ ఎనస్థీసియా చెక్ అని అంటారు. ఏదైనా ఒక సర్జరీ ముందు పిఏసి అయితే ఖచ్చితంగా చేస్తారు. తర్వాతే ఆ పేషెంట్ ఆ యొక్క సర్జరీకి ఆ మత్తుమంది ఇవ్వడానికి ఫిట్టా కాదా అని డాక్టర్స్ అయితే డిసైడ్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా 2 ఎనస్థీసియాలు అయితే ఉంటాయి. అదేంటంటే షార్ట్, జిఏ అండ్ బ్లాక్. ఇది కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సర్జరీస్ బట్టి డాక్టర్స్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఈ వీడియోలో మీకు ఒక సింపుల్గా ఒక మనిషికి ఆపరేషన్ జరిగేటప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనస్థీసియా ఉంటుంది అన్నది మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎల్ఏ అంటే లోకల్ ఎనస్థీసియా, తర్వాత జిఏ అంటే జనరల్ ఎనస్థీసియా, తర్వాత ఎస్ఏ అంటే స్పైనల్ ఎనస్థీసియా. ఇది బేస్డ్ ఆన్ సర్జరీస్ బట్టి డాక్టర్స్ అండ్ మత్తుమందు డాక్టర్స్ కలిపి డిసైడ్ అయితే చేస్తారు. అది మెడికల్గా డిసైడ్ చేస్తారు. అండ్ చాలా మంది స్టెంటింగ్ జరిగే, హార్ట్లో స్టంట్ వేశారు, ఆ ఆపరేషన్ జరిగిందని అంటుంటారు. కానీ స్టెంట్ ఎప్పుడైతే పీటీసీ అంటే హార్ట్కి స్టంట్ వేసిన దానికి పీటీసీ అని అంటారు. అది సర్జరీ కాదు, సర్జరీ రిలేటెడ్ రాదు, ప్రొసీజర్ రిలేటెడ్ అయితే వస్తుంది. సో అది ఎక్కడ జరుగుతుందంటే క్యాత్ ల్యాబ్లో జరుగుతుంది. అండ్ ఈ సర్జరీస్ ఆపరేషన్లు ఎప్పుడైనా ఎక్కడ జరుగుతాయంటే ఓటీలో జరుగుతాయి, అంటే ఆపరేషన్ థియేటర్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో బేసిక్గా ఇవి ఎందుకు నేను నా బ్లాగ్లో చెప్తున్నానంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. అప్పుడే ఇది ఫ్యూచర్లో మనకి కానీ మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఇంత నాలెడ్జ్, అట్లీస్ట్ కొంతలో కొంత నాలెడ్జ్ ఉంటే అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఏమంటారు? దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెడికల్ది కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.